రోజులు మారాయి. టెక్నాలజీ మారింది. ఏఐతోనే మనుషులు పనిచేస్తూ ఉన్నారండి. కానీ ఆడపిల్ల విషయంలో మాత్రం ఎప్పటికీ ఈ రోజులు అలాగే ఉన్నాయి. ఆ పాతకాలం రోజుల్లాగా. అన్నిటికీ ఆడవాళ్ళు అవసరమేనండి. అమ్మగా కావాలి, భార్యగా కావాలి, చెల్లిగా కావాలి, ఇక అక్కగా కావాలి. కూతురిగా పుట్టేసరికి ఎందుకోనండి మొఖాలైతే మాడిపోతూ ఉంటాయి చాలామందికి. ఈ రోజుల్లో కూడా ఆడపిల్ల ఒక బంగారు తల్లి గదండీ! చెల్లి ఆవేదన ఎలా ఉందంటే, ఆల్రెడీ తనకొక ఆడపిల్ల పుట్టింది. మరలా ప్రెగ్నెంట్ అయినప్పుడు రెండోదిగా పుట్టేవాళ్ళు మగపిల్లాడు కావాలనేసి ఇంట్లో వాళ్ళందరూ ఒక్కటే ప్రెజరండి. తల్లి కాబోయే అమ్మాయి సంతోషంగా నవమాసాలు మోసి బిడ్డ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఆ ఆనందాన్ని తనకు దక్కనివ్వకుండా పుట్టేది ఆడపిల్లయితే వీళ్ళేం చేస్తారోనన్న భయంతోటి బ్రతకవలసొస్తుంది. ఈ రోజుల్లో పిల్లలు కావాలని ఎంతమంది దంపతులు హాస్పిటల్ వెంట గైనకాలజీ డాక్టర్లని సంప్రదించి వాళ్ళ అవసరాలకి, వాళ్ళ బాధలకి ఎంతగా డబ్బు వెచ్చించి ఎంత బాధపడుతున్నారో ఒక్కసారి అలాంటి హాస్పిటల్ వైపు వెళ్తే తెలుస్తుందండి. పిల్లలు లేని వాళ్ళ బాధ ఎలా ఉంటుందో. కానీ పిల్లలు ఉన్న వాళ్ళ బాధ ఎలా ఉంటుందంటే, పుట్టేది అమ్మాయి అయితే ఒక చూపు, అబ్బాయి అయితే ఇంకో చూపు. ఏవండీ, అబ్బాయి పెట్టిన రాయి నెత్తి మీద అమ్మాయి పెట్టలేదంటారా? ఆడపిల్లకి పెళ్లి చేస్తే వేరే చోటుకెళ్తుంది గానీ, తన మనసంతా తల్లిదండ్రుల మీదే ఉంటుందండి. కానీ అబ్బాయి వాళ్ళ దగ్గరే ఉంటాడు గానీ, మనసులో వాళ్ళు మాత్రం ఉండరు. పిల్లాడు వంశాన్ని నిలబెడితే ఆడపిల్ల ప్రాణాన్ని నిలబెడుతుందండి. కొందరుంటారండి ఇలాగూ, అందరూ కాదు.